గౌరవ ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారి పైన అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు బాల్క సుమన్ ఆయన ఒక జిల్లా అధ్యక్షుడు అయినా కూడా ఆయన గౌరవం లేకుండా ఒక కార్యకర్తల మీటింగ్ అని పెట్టి కార్యకర్తలకు ఒక సందేశం ఇవ్వడానికి పెట్టిండో లేకపోతే సీఎం తిట్టడానికి పెట్టిండో మాకైతే అర్థమైతే లేదు. కాకపోతే దానివల్ల మీకు మైనసే కానీ ఇక్కడ ప్లస్ అనేది ఏమి లేదు. తిట్టడం అనేది అందరికీ వస్తుంది, మాకు వస్తుంది. మేము మా ఆడవాళ్ళు తలుచుకుంటే ఏమవుతుంది అనేది నీకు దాదాపు ఒకసారి మేము చూపించినాము. ఒక అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఉన్నప్పుడు అది కూడా నీకు కూడా జరగాలనుకుంటే నువ్వు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే అది నడవదు ఇక్కడ. ఇప్పుడు నువ్వు నీకు ఒక జిల్లా అధ్యక్షుడిగా ఉన్న గౌరవంగా మాట్లాడే స్టేజ్ మీద మాట్లాడే అర్హత కూడా నీకు లేని విలువ కూడా ఇప్పుడు నీకు లేదు. అది మర్చిపోతాను నువ్వు. తర్వాత నీకు ఒక ప్రజలు ఒక తీర్పు ఇచ్చారు. ఏమని ఇచ్చారు? నిన్ను కనీసము మీకు ఇంట్లో కూర్చోమని తీర్పు ఇచ్చారు. ఇచ్చినప్పుడు దాన్ని మీరు పాటించాలి. దాన్ని గౌరవించి మీరు ఇంట్లో కూర్చొని మీరు ప్రజలకు ఇంకా ఏదైనా సేవ చేయాలనుకుంటే చేయండి. కానీ అధికార పార్టీలో మేము లేము, అలవాటు కదా మీకు కమిషన్లు తీసుకున్నాడు, హోదాలు చూపించుకుని ఒక రౌడీజం గూండాయిజం ఒక కేసీఆర్ గారికి నువ్వు దత్తపుత్రుడు అని చెప్పుకున్నది. ఈ రోజు నువ్వు కనీసము వేస్ట్ కానివని కూడా నీ కార్యకర్తలు అనుకున్న పరిస్థితి నువ్వు ఇలా మాట్లాడినావు. ఎలక్షన్ల ముందు కూడా ఇట్లనే మాట్లాడినావు. నీకు దానికి బుద్ధి చెప్పారు ప్రజలు. ఇప్పుడు ఇట్లా మాట్లాడినావు కాబట్టి మా సీఎంను మాట్లాడినందుకు మొగోళ్ళు అవసరం లేదు, మహిళలు సరిపోతారు. ఇప్పుడు ఎలక్షన్లలో నువ్వు ఏ వాడకు ఎక్కడ ఏ గల్లీలో తిరిగినా కూడా నీకు ఏ గతి పడుతుంది అనేది మేము చూపిస్తాం. చెప్పాము నీతిలో చెప్పులు లేవట్టి సీపులు లేవట్టి కాదు, మేము చేసినాకనే నీకు తెలుస్తుంది అదేంటిది అనేది. ఇప్పటికైనా నువ్వు నోరు దగ్గర పెట్టుకొని ఎదుటి వ్యక్తిని గౌరవించడం నేర్చుకో. నీ స్థాయి ఏంటిది అనేది నేర్చుకో. నువ్వు ముందట్లాగా నువ్వు ఏదో ఎమ్మెల్యేగా నేను అధికార పార్టీలో ఉన్న సీఎం అది కేసీఆర్ కు దత్తపుత్రుడు నేనని ఇష్టం వచ్చినట్టు చెల్లించుకున్నావు. ఇక దానికి నువ్వు ఫుల్ స్టాప్ పెట్టకపోతే నీకు రాబోయే రోజుల లోపల ఎలాంటి బుద్ధి చెప్తామన్నది మహిళలు మేము చేసి చూపిస్తాం. నీతిగా మేము పబ్లిక్ డయాస్ మీద మేము కుక్కల్లాగా అరవము. ఇది మాత్రం గుర్తుపెట్టుకో బాల్క సుమన్. ఇప్పటి నుంచి నువ్వు ఎక్కడ జాగ్రత్తగా ఎక్కడ నువ్వు మీటింగ్లు పెట్టినా కూడా అక్కడ మా వాళ్ళు ఉంటారు. 5 నిమిషాలు సరిపోతుంది మహిళలు వచ్చి నీకు బుద్ధి చెప్పడానికి. ఇది మాత్రం గుర్తుంచుకొని ఇప్పటికైనా కూడా నువ్వు ఇప్పుడు పోలీస్ కేసు పెట్టడం జరిగింది. ఇంకా ముందు ఇంకేం జరుగుతుంది అనేది నువ్వు నీ ప్రవర్తనను బట్టి మా రియాక్షన్ అనేది ఉంటుంది. జాగ్రత్త ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉండాల్సిందిగా మేము కోరుకుంటున్నాం.